గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దునే బయలుదేరాము. టైం ఇంకా 5:30 అవుతుంది. కొంచెం ఈరోజు 2-3 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కవర్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. Beautiful roads, morning vibes. సో మెల్లిగా ఘాట్ రోడ్ ఎక్కుతూనే ఉన్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ వైబే కొంచెం వేరు. జస్ట్ లుక్ ఎట్ ద వైబ్. అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఈరోజు పొద్దునే 5:30 అరౌండ్ ఇంట్లో నుంచి బయలుదేరాను. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చాను. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఫోన్ తో ఎంత జస్టిఫై అవుతుందో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ జస్ట్ అమేజింగ్. సో ఉన్నంత వరకు క్యాప్చర్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఎక్కడ వచ్చాను, ఎలా వచ్చాను అన్న డీటెయిల్స్ మీకు తొందరలోనే చెప్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్. ఇట్స్ ఎ అమేజింగ్ ప్లేస్. ఓ చాలా స్టీప్ గా ఉంది. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటే ఏదో అనుకున్నా కానీ నడిచి నడిచి నాకు బ్రెత్ రావట్లేదు. కానీ ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. సో మధ్యలో దారి తప్పి కొంచెం రాంగ్ రూట్ వెళ్ళిపోయాను. బట్ ఐఎమ్ ఇన్ ద రైట్ ట్రాక్ నౌ. అంటే ఈరోజు అసలు ఎవరు లేరు ఇక్కడ. జనరలీ పబ్లిక్ ఉంటారు.
వావ్. సో పిల్లలు వస్తే ఆడుకోనికి చాలా మందికి ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఎక్కకుండా కూడా కూర్చొని చూడాలి వ్యూ అంటే ఇలా కూడా ప్లేస్ ఉంది. Just wait and watch. Just a glimpse. One more glimpse. స్టిల్ ఒక వ్యూ పాయింట్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడి నుంచి మీకు ఇంకా అంటే కింద నుంచే మీరు చూడొచ్చు, బట్ స్టిల్ వ్యూ పాయింట్ నుంచి వచ్చి చూస్తే ఇంకా సూపర్గా ఉంది. ఇది అరౌండ్ ఒక 169 సమ్ ఫీట్ హైట్ ఉంది సీ లెవెల్ నుంచి. ఓ మై గాడ్. This is absolute breathtaking. ఈ కెమెరా ఎంత జస్టిఫై చేస్తుందో నాకు తెలియదు కానీ ఇట్స్ అమేజింగ్. అంటే పిల్లలు వచ్చిన ఆడుకోనికి ప్లేస్. కింద కార్ పార్కింగ్ కొంచెం తక్కువనే, ఇంకా స్టోర్స్ అవన్నీ పెద్దగా లేవు. ఇక్కడ వచ్చేదన్నా కొని తిందాము, ఇక్కడ ఫుడ్ తిందామంటే పెద్ద స్టోర్స్ అవి ఏం లేవు. కానీ ఎక్కువ పాపులేట్ అయ్యే ముందే వచ్చి ప్లేస్ ఏమన్నా మీరేమన్నా కేరళ దగ్గరలో విజిట్ చేస్తే కన్సిడర్ దిస్ పాయింట్ యాజ్ వెల్. ఎందుకంటే చాలా దూరము, మనము ఎన్నో అవర్స్ ఏం ట్రావెల్ చేసే అవసరం లేదు, దగ్గరలోనే ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. పొద్దున్న 6 నుంచి ఓపెన్ ఉంటుంది టిల్ ఈవినింగ్ 7. సో బేసికలీ సన్ రైజ్ ఇంకా సన్సెట్ ఇక్కడ ఫేమస్. బాగానే నీట్గానే మెయింటైన్ చేస్తారు. పొద్దున బయలుదేరినప్పుడు బాగా వర్షంగా ఉండే కానీ నౌ ఇట్స్ సనీ. సో చెప్పాను కదా, ఇక్కడ వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు ఐడియా లేకపోతుంది. లుక్ ఎట్ ద వ్యూ గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ పేరు కురుమల వ్యూ పాయింట్. ఇది ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ పిరవం అనే ప్లేస్లో ఉంది. సో జస్ట్ ఇక్కడ మన కజిన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు రిఫర్ చేశారు. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఎమర్జింగ్ ప్లేస్ ఇన్ ఎర్నాకుళం, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఎర్నాకుళం. ఇది ఇంకా అంతగా పబ్లిక్ రాలేదు, ఇంకా స్టార్ట్ మెల్లిమెల్లిగా అవుతున్నారు. ఈరోజు అయితే నేను వచ్చాను, ఇక్కడ ఎవ్వరూ లేరు. మేబీ వీక్ డే కాబట్టి ఎవరు లేరేమో. సో నాకు కూడా మంచి ఆపర్చునిటీ అనిపించింది. సో జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ రీచ్ అవ్వడం కూడా అంత పెద్ద డిఫికల్టీ ఏం లేదు. మీకు ఎలాగైనా కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగినా లేకపోతే బై ట్రైన్ వచ్చినా ఎలా వచ్చినా సరే మీరు గూగుల్లో కురుమల వ్యూ పాయింట్ అని కొట్టండి. ఇది పిరవం అనే ప్లేస్లో ఉంది. సో ఇది ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా జనాలు తెలుసుకుంటూ వస్తున్నారు. సో ఇంకా బయట అంటే అవుట్ ఆఫ్ కేరళ వాళ్ళకి లేదా అవుట్ ఆఫ్ ఎర్నాకుళం వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ, సో నేను ఎక్కడే ఉంటాను కాబట్టి నా ఇంటి నుంచి ఇది ఒక 45 minutes దూరము. సో పొద్దునే బయలుదేరాను, 5:30 బయలుదేరాను. సన్ రైజ్ చూసాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. మధ్యలో బాగా వర్షం పడింది. నా మిస్టేక్, నిన్న ఫ్యూయల్ పోసుకోలేదు.
సో పొద్దున పెట్రోల్ బంక్ ఎత్తికి అక్కడ ఫ్యూయల్ కొట్టొచ్చేసరికి ఒక 15-20 minutes లేట్ అయింది, లేకపోతే సన్ రైజ్ కూడా కవర్ చేసేవాడిని. సో బట్ స్టిల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. సో యాక్చువల్లీ ఇంకా టూరిస్టులు పెద్దగా ఏం రాలేదండి, నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి చాలా పీస్ఫుల్ గా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ కూర్చున్నాను కొంచెంసేపు ఇక్కడ. సో వండర్ఫుల్ ప్లేస్. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు లైక్ ఐ సెడ్ విజిట్ దిస్ ప్లేస్. చాలా పాపులర్ అయ్యే ముందు, లేకపోతే చాలా ఇంకా క్రౌడ్ పెరిగే ముందు మీరు ఎప్పుడైనా దగ్గరలో వస్తున్నారంటే దీనికోసమైనా రాకండి, ఏదన్నా పని మీద వచ్చినప్పుడు ఇది కూడా ఒకసారి వ్యూ చేయండి అంతే. అండ్ యాజ్ ఐ సెడ్ ఎలా వస్తామో ఏంటో అన్ని కవర్ చేశాను. సో ఇక్కడ నుంచి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాను, అది కొంచెం ట్రెండింగ్ కూడా ఇప్పుడు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్, బై ఫర్ నౌ, టేక్ కేర్.